పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ, పెరుగుతున్నది అనే విషయాన్ని గుర్తిస్తూ అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశంకి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసలు పెట్టింది ఎందుకు వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు. అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ 2 పదాలు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా. భారతీయ జనతా పార్టీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు, మోదీ గారు 3సారి వచ్చారు. ఎప్పుడైనా దాని జోలికి పోయినామా? వాళ్ళు ఏంటంటే ఏదో కొద్దిగా పాపం ఏం ఇష్యూస్ లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ పార్టీ, ప్రజల ఒక హక్కులు కావాల్సింది ఆ పార్టీ. అది చెప్పాలి ముందు. అవి కరిగారు అని మర్చిపోయింది పెద్ద మనిషి అని కొన్ని విషయాలు మర్చిపోతుంటారు ఆయన. అందుకని ఆయనకు ఆపరేషన్ సింగ్ చుట్టుపుడికి లడాయి అంటున్నాడు ఆయన. అటువంటి మాట్లాడిన మాటలకు మేము ఆన్సర్ ఇవ్వడానికి లేవు. ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో, ఏ ఆర్మీ అయితే సరిహద్దులపైన తన ప్రాణాలను త్యాగం చేసి భారతదేశ యొక్క సరిహద్దును కాపాడిందో, మన ప్రజల్ని కాపాడిందో, అటువంటి ఒక ఆర్మీ మీద ఈ యొక్క మాటలు మాట్లాడిన వ్యక్తుల ఒక సంబంధించి ఏదైతే మాట్లాడతారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక మాట కూడా ఈ ఒక విషయం చెప్పదలుచుకో. ఎందుకంటే దే హావ్ ఇన్సల్టెడ్ ఆర్మీ, దే హావ్ ఇన్సల్టెడ్ అవర్ నేషన్. ఫస్ట్ లెట్ దెమ్ అపాలజైజ్ టు ది నేషన్. వాళ్ళు ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధూర్ని అపోజ్ చేసినందుకు. రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి. ట్రంప్ ఎప్పుడు చెప్పిన అడగాలి. ఈ మధ్య వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ అవి మరి చెప్పాలి ఆయన అడగాలి. ఒక్కరు చెప్పిన అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు. అఖిల పక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీ ఒక హెడ్లు వస్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలని అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నారు. మీకెందుకు మా వాళ్ళు వచ్చారా లేదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా, రిపేర్ వచ్చారా లేదా అది మాట్లాడాలి. కానీ ఇలా ప్రైమ్ మినిస్టర్ రావాలంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి రత్నాబాద్ రాహుల్ no one is sidelined, everyone is by my side. That is, yeah, tell. Okay. నేనేం చెప్తున్నా అంటే ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికి, ఒక కులానికి ఇచ్చిండొచ్చు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు. ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎంపీలు ఇచ్చినాం, ఎంపీటీసీలు ఇస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం. ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆయనకి ఇచ్చారు. సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా, మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి. దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు. కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిమెంట్ చేయాలి డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాస్. వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్. మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాస్. మా ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ఓబీసీ మా ఓట్ బ్యాంకు. ఓబీసీస్ ఆర్ విత్ us. ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్
పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం. ఓకే ఒక్కసారి మీరు నీ రైట్ చేసిన రైట్ దిగుతా ఒక్కసారి. No. Yes, our challenges before us are first local bodies. Our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs. 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier we had only 1 MLA and 1 MLC. Today we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore we have to that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానం అడిగి మీకు చెప్తా. ఏం చెప్పారు? అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టే కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధిగా వెళ్తే కొన్ని బాగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను పేమెంట్ చెప్తున్నాను, అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ అయినా అని చెప్పేసి ఆయన మాట్లాడేదా. నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, ఇంత పర్సెంట్ మీ ఇస్తా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు బికాజ్ దేర్ ఇస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్లు పాస్ చేస్తారు, మా మీద వస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే ఇవ్వాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా చెప్పితే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. The implementation is your duty, not our duty. You brought the bill, you implement it.
నేను తెలంగాణ ప్రెసిడెంట్ జూబ్లీస్ అంటే మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. ఎస్ దాదాపు రుణమాఫీ చేస్తాం, అంతా అయిపోయింది. 61,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము. ఏ ఒక్క ఉద్యోగం తక్కువ అయినా నేను మోడీ చర్చకు రమ్మాను, దండం పెట్టి నేను అక్కడే రాజీనామా చేస్తాను అన్నాడు. చేయమని చెప్పాలి కాదు, ముందు చేయమని చెప్పి చర్చ నేను చెప్తున్నాను. నీరు పోవాల్సిన అవసరం లేదు. మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి. మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదు ఉన్నది. కానీ చదువుకున్న పిల్లలను కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే. ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ